పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్ జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు కన్నీరు పెట్టుకుంటున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరవాణిలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎన్నికల్లో ఓడిపోయానని, ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని దేవుడి ఫోటోతో ఇంటింటికి తిరుగుతున్నారు. తనకి ఓట్లు వేశామని చెప్పాలంటూ ఓటర్లను దేవుడిపై ప్రమాణం చేయించుకుంటున్నాడు. అందరూ ఓట్లు వేశారు, మరి ఎలా ఓడిపోయాను అంటూ ఓటర్లని నిలదీస్తూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఎన్నికల్లో 10 లక్షలకు పైగా ఖర్చు చేశానని బాధితుడు వాపోతున్నాడు. కోపం కాదు నాయన, నీతో కోపం లేదు. ఒకటే వాడు ఉండేవాడు ఓడిపోయింది, వాళ్ళు ఎవరు ఇచ్చినా అలా అడుకోమను వాళ్ళని కూడా అడుకోరు మేము పేదవాళ్ళం. నేను మాకొక్కనికైతే 10 లక్షలు. ఇక భద్రాచలం టౌన్ లోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. 14వ వార్డు నుంచి పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి బండారు నాగేశ్వరరావు ఓడిపోయాడు. తనకి ఓటు వేయలేదని, తాను ఇచ్చిన డబ్బులు తనకివ్వాలని తిరిగి తీసుకున్నాడు. అయితే వార్డు మెంబర్ అభ్యర్థి తమని అసభ్యంగా దూషించాడని మహిళలు ఆరోపిస్తున్నారు. అన్నాడు అరచలేను.